ఎవరైతే ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మీకు ఫ్యామిలీ మెంబర్స్ కావాల్సినటువంటి టికెట్స్కి ఒక పర్సనే కాదు, అందరూ వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ చూపించినట్లయితే పర్సన్ టు పర్సన్ స్కాన్ చేసి మీ ఆధార్ కార్డుల యొక్క డీటెయిల్స్ను వాళ్ళు ఎంటర్ చేసి మీకు ఒక టోకెన్ లాగా ఇస్తారనమాట. ఈ టోకెన్ని తీసుకున్న తర్వాత ఈ టోకెన్ జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మీ యొక్క దర్శన టైమింగు ఈ యొక్క టికెట్లో, సర్వసాధారణ టికెట్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. తర్వాత ఇవి చేసుకున్న తర్వాత ఎవరైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి దాదాపు కొండ మీదకి వెళ్ళాలన్నమాట. కొండ మీదకి వెళ్ళాలంటే ఒక పర్సన్స్కి మామూలు బస్సులు అయితే 80 to 90 రూపీస్ తీసుకుంటున్నారు. వెహికల్స్లో అయితే పర్సన్కి వచ్చేసి 120 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ వెళ్ళేటువంటి మార్గంలో చాలా హై అలర్ట్ ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడ చెకింగ్స్ మరియు లగేజెస్ కానీ లేకపోతే ఇండివిజువల్ చెకింగ్స్ కానీ ఉన్నటువంటి ప్రతి చోట ఉన్నటువంటి టికెట్ బుకింగ్ దగ్గర కానీ లేకపోతే వెళ్ళేటువంటి మార్గంలో కానీ సెక్యూరిటీ తప్పనిసరి చాలా జాగ్రత్తగా చెకింగ్ చేసి యొక్క భక్తుల్ని లోపలికి పంపుతున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శన టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మనం మెయిన్గా దాదాపు 1.5 డే తర్వాత మనకు దర్శనము ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రోజు మొత్తంలో మనం ఉండాలంటే బయట మళ్ళీ రూమ్స్ బుక్ చేసుకోకుండా ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి రూమ్స్ బుక్ చేసుకోవాలి. ఈ రూమ్స్ బుక్ చేసుకోవడానికి సిఆర్డి అంటే కామన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల దాకా కూడా పడుతుంది. ఎందుకంటే ప్రస్తుత రద్దీని బట్టి. అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మన యొక్క డీటెయిల్స్ అంటే టికెట్స్ తీసుకోవడానికి అంటే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఓన్లీ ఒక ఫ్యామిలీ హెడ్ వెళ్ళినట్లయితే ఈ యొక్క ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ ఎంతమంది ఉంటున్నారు ఏమిటి అనేటువంటి దాని గురించి మనం చెప్పినట్లయితే వాళ్ళు బుక్ చేస్తారనమాట. దీనికి సంబంధించినటువంటిది మనిషికి వచ్చి దాదాపు ఒంటరిగా వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క రూమ్స్ ఇవ్వరు. అదేవిధంగా ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నటువంటి కపుల్స్ ఎవరు వెళ్తున్నారో ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరగదు. 21 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాదాపు ఒక 2-3 అవర్స్లోనే మీకు సెల్కి మెసేజ్ వచ్చింది. సెల్కి మెసేజ్ రానటువంటి పక్షంలో ఏదైతే ఇక్కడ మన యొక్క ఎక్కడైనా సరే మనకి ఒక స్క్రీన్స్ మీద కనిపిస్తూ ఉంటుంది, మన యొక్క టికెట్ నెంబర్ ఉంటుంది, రూమ్స్ అలాట్మెంట్ బుకింగ్ నెంబరు. ఆ బుకింగ్ నెంబర్ని ఆ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు తెలిసిపోతుంది. మన నెంబర్ వచ్చినప్పుడే ఆ లోపల ఆ స్క్రీన్ మీద మన నెంబర్ కన్నా తక్కువ ఉంటే ఓకే, మన నెంబర్ కన్నా ఎక్కువ దాటిపోతే బుక్ అలాట్ అయిందా లేదా అనేటువంటిది మనకు తెలిసిద్ది. దీనికి సంబంధించినటువంటిది ఏం చేయాలంటే అప్పుడు రాకపోతే అక్కడ ఒక స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే ఒక స్కానింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్లో స్కాన్ చేసినట్లయితే మనకి ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ బుక్ అయింది ఏం సంగతి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అక్కడ దాన్ని మన స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చినట్లయితే దాదాపు ఎక్కడ హెచ్విసి కానీ జిహెచ్వి కానీ ఇవన్నీ సంథింగ్ కోడ్స్ ద్వారాగా మాకైతే హెచ్విసి టికెట్స్ రూమ్ నెంబర్స్ ఇచ్చారు. దాదాపు దాన్ని ఎత్తుక్కుంటూ రావడం జరిగింది. ఇక్కడెక్కడే పక్కనే ఉంటాయన్నమాట హెచ్విసి కానీ బ్లాక్స్. కాకపోతే ఇక్కడ మనకి కొంతమంది ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఈ యొక్క బ్లాక్స్కి చేరుకోవడానికి దాదాపు ఫ్రీ దర్శనం యొక్క బస్సులు ఉన్నాయన్నమాట. ఫ్రీ బస్సెస్లో ఎక్కి మీరు డైరెక్ట్గా రావచ్చు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళని, కార్ వాళ్ళని ఎవరిని అడిగినా సరే దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 మనకు తెలియదు కాబట్టి దాదాపు ఒక అక్కడికక్కడికే మనిషికి వచ్చి 50 రూపాయలు అట్లా తీసుకుంటున్నారు. అందులో అది కూడా జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్త వహించవలసిందిగా మనవి. ఇంకా చూసినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ ఉంటాయి ఈ రూమ్స్ బుకింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నీట్గా మనకి క్లీన్ చేసి ఈ విధంగా మాకు ఇచ్చినటువంటి విధంగా చక్కగా రూమ్స్ ఇస్తారు. ఈ రూమ్స్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి తలనీలాలు సమర్పించుకునేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ పక్కనే కళ్యాణ కట్ట అనేటువంటిది ఒక తలనీలాలు సమర్పించుకోవడానికి ఒక స్టాల్స్ ఉంటాయి. వెళ్ళిన తర్వాత మనం అక్కడ కూడా టికెట్ బుక్ చేసుకోవాలి. ఒక మనిషి 10 ఎవరైతే ఉన్నారో పర్సన్ టు పర్సన్ ఉన్నట్లయితే మన యొక్క టికెట్ బుక్ చేసి వాళ్ళు మనకు సంబంధించినటువంటి ఒక కూపను, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఇండివిజువల్ డేట్స్ కూడా ఇస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత
ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క పర్సన్ని కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాటికి కూడా వెళ్ళి అక్కడ దానికి కూడా మనకేం పే చేయవలసిన అవసరం లేదు. కాకపోతే అక్కడ ఎవరైతే అక్కడ తల్లినీలాలు తీస్తున్నారో వాళ్ళకి మనకి తోచినంత ఒక 50 నుంచి 100 రూపీస్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఇది సంబంధించినటువంటిది. ఇంకా తర్వాత మనకి మన టైమింగ్ ఆల్రెడీ మనకి దర్శన టైమింగ్ ఉంటుంది కాబట్టి ఆ లోపల మనము ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా చిన్న చిన్న ప్రాంతాలను కానీ లేకపోతే ఏదైనా పిల్లలకి షాపింగ్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ చేసుకున్నట్లయితే మనకి అప్పుడు లోపల ఒక 1 అవర్ ముందు ఇంకా దేవుడి అంటే దర్శన సమయానికి వెళ్ళినట్లయితే మనకు దర్శనం అందేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇదనమాట. అదే ఇప్పుడు నడక ప్రాంతంలో అంటే కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళకి అక్కడి నుంచి డైరెక్ట్గా మెట్ల మీద నుంచి వెళ్ళినట్లయితే వాళ్ళకి అక్కడ దర్శనం ఉంటుంది. వాళ్ళకి దర్శన టికెట్లు స్కానింగ్ అక్కడ ర్యాండమ్గా ఇస్తారనమాట. ఇంకా అదేవిధంగా ఇటుపక్క రైల్వే స్టేషన్ దగ్గర విష్ణువాసం దగ్గర కానీ శ్రీనివాసం దగ్గర కానీ వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ టికెట్లు తీసుకొని వెళ్ళాలన్నమాట, ప్రీ బుకింగ్ చేసుకొని. ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము ఎందుకంటే తిరుమలకు వచ్చాం కాబట్టి ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయాలు కాబట్టి మేము మీతో షేర్ చేసుకుంటాము. తప్పనిసరిగా ప్రస్తుతానికైతే ఈ యొక్క మన యొక్క సర్వసాధారణ టికెట్స్లు మామూలుగా నార్మల్గా వెళ్ళినటువంటి పీపుల్కి దర్శనం అంటే ప్రీ బుకింగ్స్ లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళకి దాదాపు 1 నుంచి 1:30 వరకు కూడా దర్శనం మొత్తం ఫినిష్. అంటే ఇక్కడ రూమ్స్ బుకింగ్ కానీ లేకపోతే దర్శనానికి కానీ 1.5 డే పడుతుంది మినిమం. ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ప్లాన్ చేసుకొని పిల్లలతోటి రావాలని అంటే వచ్చినా సరే ఏం లేదు, ఆటోమేటిక్గా ఎక్కడికక్కడ మంచి జాగ్రత్తలతోటి మరియు ఎక్కడికక్కడ తినడానికి సంబంధించినటువంటి ఆహారం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ భోజనాలు తప్పనిసరిగా టీటీడీ వాళ్ళే మనకి చక్కగా నీట్గా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కాకపోతే ఇంకేదన్నా టీ కానీ ఏదన్నా స్నాక్స్ కానీ ఏమైనా వాటర్ సంబంధించినటువంటి ఇండివిజువల్ కావాలంటే దానికి కొంచెం అంటే బయట కొనుక్కుండే దానికన్నా కొంచెం ఎక్స్ట్రా పే చేయవలసినటువంటి అవసరం వస్తుంది. ఏదేమైనా సరే ఎవరైతే ఈ సమ్మర్లో ఎండాకాలం సెలవుల్లో రావాలనుకుంటున్నారో దేవుడు మీకు ఆ యొక్క మనసుని కలిగించినట్లయితే తప్పనిసరిగా వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా దర్శనం కానీ టికెట్స్ కానీ మీకు అన్నీ సాఫీగా జరిగిపోతాయి. ఈ యొక్క దేవుణ్ణి దర్శించుకొని మీరు వెళ్ళినట్లయితే మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదన్నా తెలిసినటువంటి విషయాలను మీతో షేర్ చేసుకుంటాము. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారము. థ్యాంక్ యూ.